రోజు వాడే బట్టలైతే క్లీన్ చేసేస్తాం, లేదా మిషన్‌లో వేసేస్తాం, చేత్తో ఉతికేస్తాం. బట్ అలా కాకుండా ఇలా పిల్లల కింద వేసే బొంతలు, పెద్ద పెద్ద బొంతలుంటాయి కదండీ! మనం మంచాల మీద గట్ట వేసుకునేవి. వీటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో, మనమైతే మాత్రం వీటిని క్లీన్ చేయడం చేత్తో చాలా కష్టము. బ్రష్ పెట్టి రుద్దే ఇవంతా కూడా పెద్ద ప్రాసెస్. అలాంటప్పుడు ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని హాట్ వాటర్ వేయండి. బాగా వాటర్ మరిగిన తర్వాత వాటర్‌ని వేసేసి ఒక 2 స్పూన్స్ వరకు కూడా లేదా 3 స్పూన్స్ వరకు కూడా డిటర్జెంట్ పౌడర్ వేసుకొని 1 స్పూన్ వరకు బట్టల సోడా ఉంటుంది కదా! సో, ఈ బట్టల సోడా కూడా వేసుకొని ఒక 1 అవర్ పాటు బొంతల్ని బాగా నానబెట్టుకోవాలి. చాలామంది మన సబ్‌స్క్రైబర్స్‌కి వాషింగ్ మిషన్‌లో వేయొచ్చు కదా! ఎందుకు చేత్తో ఉతకడం అని డౌట్ ఉంటుంది. నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్‌లో 2, 3 టైమ్స్ వేశానండి బొంతలు. మాదైతే మాత్రం దగ్గరగా 2, 3 సార్లు వాషింగ్ మిషన్ రిపేర్ కూడా వచ్చింది. అంటే అది వెయిట్ ఎక్కువ కాయదంట. సో, అందుకోసము వీలైనంత వరకు కూడా ఇలాంటి బొంతల్ని మనము చేత్తో ఉతకడమే చాలా బెటరు. సో, మిషన్ అంటే మాత్రం బట్టలకే కానీ ఇలాంటి పెద్ద పెద్ద బొంతలు మాత్రం అస్సలు వేయకండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.